హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎల్లవేళలా నా కృష్ణని నేను ఎంతో ఇష్టంగా పూజించే నా ఆంజనేయ స్వామిని రోజు అడుగుతూ ఉంటాను. నా వ్యూయర్స్కి పెయిన్ అనేది రిలీఫ్ అయిపోవాలి అని. మెల్లగా మన ఫ్యామిలీ అనేది పెద్దగా అవుతుందండి. చాలా సంతోషంగా ఉంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వాలి, నాకు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా కొంచెం హోప్ అనేది ఇవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్, రెమెడీస్ చెప్పడానికి నాకు ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. యాక్చువల్గా ఇవాళ ఏం రీడింగ్ చేద్దాం అనుకున్నానంటే, మీరు బాధలో ఉండి మీ బాధ నుంచి బయటికి రావడానికి ఒక మౌనాన్ని ఆశ్రయించారు. అంటే మీకు ఎలా అయిపోయింది అంటే, ఇప్పుడు ఎందుకు ఇంకా నేను ఎంత పోరాడినా కానీ ఇది నాకు ఏది జరగాలో అదే జరుగుతుంది అనే సిచ్యువేషన్కి మీరు వచ్చేసారు. ఆ మౌనము మీ పర్సన్ లైఫ్లో ఏ విధంగా చేంజ్ అనేది తీసుకురాబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మీ ఎనర్జీ చూస్తానండి. ఇది కన్నా మీ ఎనర్జీ అయితే చూసే వాళ్ళకి మీ పర్సన్ ఎనర్జీ కూడా ఇంకా వచ్చేది కూడా మీ పర్సన్ ఎనర్జీ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ మౌనాన్ని ఆశ్రయించారు, ఇప్పుడు మౌన మునిలాగా అయిపోయారు. వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ నేమ్ అనుకోండి. 3 నుంచి 5 టైమ్స్ ఇది మీ ఎనర్జీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీకు ఇంకా మీ లైఫ్లో ఇంకా క్లారిటీ కావాలి, జాబ్ కానీ, కెరియర్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, ఇంకా ఏదైనా మీ లైఫ్లో ఉన్న ఏ ప్రాబ్లంకైనా కానీ ఒక సొల్యూషన్ అనేది దొరకటం లేదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీ లైఫ్లో ఏమి బ్లాకేజెస్ ఉన్నాయి, వాటిని ఎలా మీరు రీచ్ అవ్వాలి, బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నా వాయిస్ ఎలా ఉన్నా కూడా మీరందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాట్లాడుతూ ఉంటే నా వాయిస్ నాకే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా కష్టం మీద నేను బయటికి తీసుకుంటూ ఉంటాను. అది ఎలా ఉన్నా కూడా మీరు ఆదరిస్తున్నారు. నాకు చాలా సంతోషం అంటే సంతోషం అనిపిస్తుంది. నాకు సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ ఉంది అనేది నాకు రోజు నా కృష్ణకి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు ఎలా అంటే, ఇదంతా నా కర్మ, నేను చేతులారా చేసుకున్నాను అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. మీరు ఏ విధంగా ఉంటే మీ లైఫ్లో ఒక పీస్ఫుల్ వస్తుంది, మీ లైఫ్లోకి మీకు కావాలి అనుకున్నది వస్తుంది. అది పర్సన్ అయినా, జాబ్ అయినా, కెరియర్ అయినా, లేకపోతే హెల్త్ అయినా, ఏదైనా కానీ ఏ విధంగా వస్తుంది అని మీరు ఇప్పుడు కొంచెము చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నేను ఏ జన్మలో చేసుకున్నానో తెలియదు, ఏ కర్మ చేసుకున్నానో తెలీదు, ఆ కర్మ అనేది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను అని మీకు అనిపిస్తూ ఉంది. హ్యాంగ్డ్ సిచ్యువేషన్లోకి వచ్చారు, కానీ మీకు అవేకనింగ్ అనేది అయ్యింది. మీరు పాత విషయాలన్నీ బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతిరోజు. ఎలాగుందంటే మీ లైఫ్లో జరిగిన గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, మీరు ఈ సిచ్యువేషన్ రావడానికి మీరు ఎంతవరకు కారణము అనేది ప్రతి ఒక్కటి మీరు మీ లైఫ్లో జరిగిన విషయాల్ని అన్నీ రోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుకే మీరు ఆ పెయిన్ అనేది మీకు ఎలాగుంది అంటే మౌనంగా ఉండేటట్లు అయిపోయింది. ఈ పెయిన్లోంచే మీరు మౌనాన్ని ఆశ్రయించారు. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్.
చూడండి, మీరు ఒంటరిగా ఉన్నారు, ఎవరి సపోర్ట్ తీసుకోవటం లేదు. ఇప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా బతుకుతూ ఉన్నారు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు లోన్లీగానే ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్. మీరు ఇన్నర్గా చాలా స్ట్రాంగ్. ఆ ఇన్నర్ స్ట్రాంగ్నెస్ అనేది ఇంతకుముందు మీకు తెలియలేదు. నేను ఎంత స్ట్రాంగ్ అనేది మీకు తెలియలేదు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, తను బాధ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత, తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉండొచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్లో మీరిద్దరు ఉండి ఉండొచ్చు. తన కెరియర్ పర్పస్ కానీ ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని వదిలేసి దూరం అనేది వెళ్ళిపోయిన పర్సన్ మీకు దూరం అయిన తర్వాతనే మీలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండగలరు, ఏ విధంగా ఉంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను, బయట పర్సన్స్కి నేను స్ట్రాంగ్గా కనిపించాలి అనేసి అనుకుంటున్నారు. మౌనంగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఎక్కువ ఎవరితోటి ఏ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు, ఎవరితోటి ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు, ఎవరితోటి ఏ విధంగానూ నేను మూవ్ ఆన్ అవ్వకూడదు అనేది మీకు అర్థమయ్యింది. ఇప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఒక అవేర్నెస్ అనేది మీలో వచ్చింది. చూడండి, మీకు చాలా ట్రావెలింగ్ అంటే ఇక్కడ చాలా ఇష్టం ఉన్న పర్సన్స్ కనిపిస్తూ ఉన్నారు. ద వరల్డ్ కార్డ్. ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మీకు. మీకు 2 వీలర్ జర్నీ అయ్యుండొచ్చు, 4 వీలర్ జర్నీ అయ్యుండొచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ చూడడం అంటే మీకు చాలా ఇష్టము. అందుకే మీ లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీరు పెయిన్ అనేది అనుభవించారు కదా, అది పెయిన్ అనేది కంప్లీట్ కాబోతుంది. మీ లైఫ్లో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరు ఎక్కడన్నా కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, జాబ్ పర్పస్ కానీ, లేదంటే విదేశాలకు వెళ్ళాలి అనుకోని కన్నా ఈ రీడింగ్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీసా వస్తుంది. మీరు విదేశాలకు వెళ్తారు, అక్కడ మీ కెరియర్ కూడా బాగుంటుంది, మీరు అక్కడ సెటిల్ అవ్వగలుగుతారు. చూడండి, ఇప్పుడు మీలో ఉన్న ఏ విషయాన్ని బయటికి చెప్పాలనుకోవటం లేదు. మీరు మాత్రం న్యూగా ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ మీలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏమీ మీరు చెప్పాలి అనుకోవటం లేదు. ఇంతకుముందులాగా బోలా శంకరుడు లాగా ఉండేవాడు. అండ్ ఇంకేదైనా మనసులో ఉన్నది దాచుకునే అవసరమే లేదు, టక చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పకూడదు అనే సిచ్యువేషన్కి మీరు వచ్చారు. ఇప్పుడు మీరు హిడెన్గా ఉంచుకోవాలి. నాలో రహస్యాలు ఏంటో నాలోనే ఉంచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. అది చెప్పడం వల్ల నా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, కానీ నాకు ఎటువంటి హోప్ అనేది ఉండదు, ఎటువంటి హ్యాపీనెస్ ఉండదు, ఎవరి వల్ల ఎటువంటి సహాయం ఉండదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మీ ఎనర్జీ అండి. చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్. మీరు మీ లైఫ్లో న్యూ వే కావాలని వెతుకుతూ ఉన్నారు. అది పర్సన్ గురించి అయ్యుండొచ్చు, లేదంటే మనీ పర్పస్ అయ్యుండొచ్చు, లేదు అంటే హెల్త్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, దేని గురించి అయినా కానీ ఒక న్యూ వే అనేది కావాలి. ఎటువంటి మార్గంలో వెళ్తే నేను సక్సెస్ని సాధించగలను అనేది ఆలోచిస్తున్నారు. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ అండి. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ చూస్తాను. ఇది మీ ఎనర్జీ అని మీకు కన్నా కన్ఫర్మ్గా ఇది రిజనేట్ అయితే ఇప్పుడు వచ్చేది మీ పర్సన్ ఎనర్జీని ఖచ్చితంగా 100%. ప్లీజ్ యూనివర్స్. ఇప్పుడు మా వ్యూయర్స్ మౌనంగా అయిపోయారు. వాళ్ళలో ఉన్న ఏ బాధని కానీ, ఏ సంతోషాన్ని కానీ ఎవరికి చెప్పాలి, ఏ వాళ్ళలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ కానీ ఎవరికి చెప్పాలి అని అనుకోవటం లేదు. మళ్ళీ ఇలా తయారు చేసిన పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నారు, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. కాసేపు చేసుకున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి ప్లీజ్. యూనివర్స్, వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళలో స్పిరిచువల్గా ఒక అవేకనింగ్ అనేది జరిగింది. మీ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి కొన్ని
సీక్రెట్స్ అనేది దాచిపెట్టారు. అది మీకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. అందుకే మీరు కూడా నాలో ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏమి చెప్పకూడదు, ఇంకా నేను ఎలా ఉన్నానో చెప్పకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మీరు కూడా వాళ్ళు దాచిపెట్టిన విషయాలకి ఇప్పుడు బాధపడుతున్నారు. ఎలాగంటే ఒక కొత్త విషయాల్ని తెలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలని ఉండొచ్చు. లేదంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న పర్సన్స్ కానీ మీకు వాళ్ళకి కంపారిజన్ అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో జరిగిన పాత విషయాల్ని వాళ్ళు బేరీజ్ చేస్తున్నారు. అంటే గుర్తు తెచ్చుకొని ఏది ఎక్కడ తప్పు జరిగింది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక ప్రాక్టికల్ రిజల్ట్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ప్యూరిటీగా ఒక రిజల్ట్ కావాలి అంటే నిజంగా అది ఆమోదయోగ్యంగా ఉండే రిజల్ట్ అనేది కావాలి మీ ఇద్దరు లైఫ్లో అని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఆలోచనలు ఇంకా ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎమోషనల్ ఫీలింగ్ అనేది లేదు వాళ్ళకి. సంతోషంగా అస్సలు లేరు. ప్రతి విషయంలో ప్రాబ్లమ్స్. వాళ్ళ అక్కడ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అక్కడ రిలేషన్షిప్ని తను వద్దు అనుకుంటున్నాడు. లెట్ గో చేసేయాలి, అక్కడి నుంచి బయటికి వచ్చేసేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాగుందంటే ఇద్దరు మాత్రం కలిసి ఉన్నారు అంతే. వాళ్ళ లైఫ్లో ఇద్దరు మాత్రం కలిసి ఉన్నారు. ఎటువంటి అటాచ్మెంట్ కానీ ఎటువంటి ఎమోషనల్ ఫీలింగ్ కానీ అక్కడ లేదు. అందుకే వాళ్ళు బయటికి వచ్చేసేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకు ఉన్న ఆఫర్ని కూడా వాళ్ళు వద్దు అని తిరస్కరిస్తున్నారు. ఒక లైఫ్లో చేంజ్ కావాలి అని అనుకుంటున్నారు. ఒక ఆపర్చునిటీ ఉన్నా కూడా నాకు వద్దు, ఈ ఆపర్చునిటీలు నాకు వద్దు, వీటి వల్ల నేను స్ట్రగుల్ అనేది అనుభవించింది చాలు అనేసి అనుకుంటున్నారు. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ హెల్త్ కొంచెము ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు నిద్రలేని రాత్రులు గడపడం వల్ల అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది అంటే వాళ్ళు డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకుంటున్నారు, చెకప్కి కూడా వెళ్తూ ఉన్నారు. ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇక్కడ థ్రోట్ చక్ర ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి వాళ్ళు గొంతుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళు ఎలా అంటే మీతో క్లియర్గా ఒక కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈక్వల్గా మీ ఇద్దరి ఆలోచనలు ఈక్వల్గా అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఒక న్యూగా ఏదైనా కానీ చేస్తే కానీ మీ లైఫ్లోకి రాలేను అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా సింగిల్గానే ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఉండిండొచ్చు. మీరు మ్యామ్ మా పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, వాళ్ళు సింగిల్గా ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఇద్దరం కలిసి ఉన్నా కూడా ఎవరికి వాళ్ళుగా మనము ఉంటే అది సింగిల్గా ఉన్నట్టే. చూసే సమాజానికి మాత్రం ఇద్దరు ఉన్నట్టు, యాక్చువల్గా అయితే అది సింగిల్గా ఉన్నట్టే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ రిలేషన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక గ్రోత్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఫోకస్ చేస్తూ ఉన్నారు. తన మీద తను ఫోకస్ చేస్తున్నారు. మీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎలా అంటే ఎలా అయినా ఏ విధంగా అయినా మిమ్మల్ని చేరుకోవాలి అనేది అనిపిస్తూ ఉంది. చూడండి, వాళ్ళ లైఫ్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎలా అంటే కళ్ళంబట్టి నీళ్ళు ధారాపాతంగా కారిపోతూ ఉంది. మీకు చేసిన ఏమి ప్రాబ్లం చేసి వెళ్ళారో, ఎంత బాధ పెట్టారో అంతకు 1000 రెట్లు వాళ్ళు అనేది పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు గొడవ పడుతున్నారు, ఈరోజు గొడవ పడలేదు అనేది లేదు. వాళ్ళ లైఫ్ అనేది బ్రేకప్ సిచ్యువేషన్ వరకు వచ్చేసింది వాళ్ళది. వాళ్ళకి ఎట్లా అంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఈగో ప్రతి దాంట్లో డామినేట్ చేయడము, వీళ్ళని ఈగో చూపించడము, నువ్వు అలా ఇలా అని తక్కువ చేసి మాట్లాడటము, ప్రతి దాంట్లో వాళ్ళకి
చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనీ మాత్రమే కావాలి. అక్కడ ఉన్న పర్సన్‌కి నువ్వు మనీ తెచ్చు, ఏ విధంగా తెచ్చిస్తావో మాకు తెలీదు. రాత్రి పగలు కష్టపడతావో, లేకపోతే ఏం చేస్తావో, నీ బ్లడ్ డొనేట్ చేసైనా కానీ మాకు డబ్బులు తెచ్చి అనే పర్సన్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్నారు. అందుకే వాళ్ళకి హెల్త్ అనేది చాలా ప్రాబ్లం చూపిస్తుంది. ఇక్కడ మేజర్ హెల్త్ ప్రాబ్లం అనేది చూపిస్తూ ఉంది. చూడండి, మీ పార్ట్నర్ ఈగోయిస్ట్‌గా ఉన్నారు చాలా. వాళ్ళకి ఎట్లా అంటే నేనే గ్రేట్ అన్న సిచ్యువేషన్లో ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇన్నర్గా అవేక్నింగ్ అవ్వడం వల్ల అవన్నీ వదిలేసి మీ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు మీ ఇద్దరు లైఫ్లో. ఎట్లా అంటే ఒక విధంగా చూస్తే వాళ్ళు ఒక ఫాదర్లీ నేచర్ ఉన్న పర్సన్. అంటే కమాండింగ్ చేసే పర్సన్. ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు మన లైఫ్ ఇలా ఉండాలి అంటే నువ్వు ఇది చేయాలి అది చేయాలి అని మీకు ఎన్నో చెప్పిన పర్సన్. కానీ లాస్ట్కి తనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు. మీ ఇద్దరు లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ 2 ఆఫ్ వైన్స్ వచ్చింది, ఇక్కడ 2 ఆఫ్ వైన్స్ వచ్చింది. డబల్ కన్ఫర్మేషన్. మీ ఇద్దరు ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం కన్నీరు పర్వంతంగా ఏడుస్తున్నారు. అంటే ధారాపాతంగా కంటి నుండి నీరు అనేది ఆగటం లేదు. మీరు గుర్తు వస్తే కాదు, మిమ్మల్ని మర్చిపోలేదు. వాళ్ళ మనసు నిండా మీరే నిండుకొని ఉన్నారు. వాళ్ళకి అన్నీ మీకు చేసిన ద్రోహం కానీ, మీకు చేసిన బాధ కానీ, మీరు ఏ విధంగా చూసుకున్నది కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో గుర్తొస్తూ ఉంది. బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, 2 ఆఫ్ హ్యాండ్స్. అందుకే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాలి అనుకున్నారంటే మేషరాశి సింహరాశి వాళ్ళకి ఈ మంత్లో ఎలా ఉందో చూద్దాం. అసలు ఇంకా 15 డేస్ ఆల్మోస్ట్, ఇవాళ 9th కదా, ఇంకా 20 డేస్ ఉంది. ఈ మంత్లో మేషరాశి సింహరాశి వాళ్ళకి ఏం చేంజ్ అనేది రాబోతుందో ఆ లైఫ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మేషరాశి వాళ్ళు మీలో ఒక అవేకనింగ్ అనేది జరగబోతుంది. మీరు దేవునికి సరెండర్ అవ్వబోతున్నారు. మీ లైఫ్లో జరిగిన ఏ ప్రాబ్లం అయినా కానీ దేవుడికి ఒప్పిస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ని మీరు నమ్మాలి అని అనుకోవటం లేదు. మీరు దేవుడినే ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మీకు దేవుడు అంటే నమ్మకం లేదో ఏమో తెలీదు. మీ లైఫ్కి ఏది జరిగినా కూడా ఆ దేవుడు అనేదే చూసుకోవాలి. కానీ ఈ మనుషుల వల్ల ఏది లాభం లేదు. ఈ మనుషులు ఎలాగంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అవసరం తీరాక ఒక రకంగా మాట్లాడతారు అనేది మీకు బాగా తెలిసిపోయింది. కాబట్టి మీరు వాళ్ళని నమ్మాలి అనుకోవటం లేదు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి చూడండి, మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. అగైన్ మీ సోల్మేట్ మిమ్మల్ని కలవబోతున్నారు. అది ఎవరైనా ఉండొచ్చు. ఐదర్ మీరు జెంట్స్ చూస్తుంటే జెంట్సే మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ ఫ్రెండ్ రూపంలో కానీ, యాజ్ ఎ వెల్ విషర్ రూపంలో కానీ, లేదు అంటే ఒక అమ్మాయి ఉమెన్ రూపంలో అయినా కానీ మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు ఈ మంత్లో. అది ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది, సోల్మేట్ కనెక్షన్. మీ ఇద్దరికి కలిపి యూనివర్స్ ఏం చెప్తుంది, మీ ఇద్దరు కర్మ అనేది ఎండ్ అవ్వబోతుంది. మీకు ఒక అవేకనింగ్ అనేది జరగబోతుంది. ఇప్పటి వరకు మీరు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో మీకు బాగా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేషరాశి సింహరాశి వాళ్ళకి అగైన్ నా చూసే వ్యూయర్స్కి అందరికీ రెమెడీ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఈ డెక్ నుంచి చూసారా, ఈ డెక్ నుంచి చూస్తాను రెమెడీ. ప్లీజ్ యూనివర్స్ మా చూసే వ్యూయర్స్కి అగైన్ సింహరాశి పర్టికులర్గా మేషరాశి వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి?
మీకు రెమెడీ ఏంటి అంటే ఎవరికైనా కానీ ఫుడ్ అనేది దానం చేయండి. అది ఫ్రైడే రోజు. ఒక ఎలాగంటే చాలా నాలెడ్జ్ ఉన్న పీపుల్ కానీ బ్రాహ్మణ్స్ అయినా అయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళకి కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న పర్సన్స్కి, లేదంటే మీ గురువులైనా అయ్యుండొచ్చు, లేకంటే బాగా మీకు పెద్ద వాళ్ళు అనిపిస్తారు, వాళ్ళని పూజనీయులు అనిపించిన వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం అనేది పెట్టండి. అగైన్ మీరు రెస్పెక్టెడ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు ఇంటికి పిలిచి భోజనం పెట్టించండి. ఇదే మీకు రెమెడీ అండి, ఇంకేమీ లేదు. అన్నదానం అనేది చెయ్యండి అని యూనివర్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకు? ఏంజల్స్ ఇక్కడ మేషరాశి, సింహరాశి వాళ్ళు ఉన్నారు. అగైన్ చూసే వ్యూయర్స్ కూడా ఉన్నారు. అందరికీ కలిసి మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? టేక్ యాక్షన్. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి. ఇంకా మీ లైఫ్లో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు చెప్పింది మాత్రం వినండి బాగా. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది ఒక గోల్డెన్ డేస్ లాగా కాబోతుంది. ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అది మాత్రం ఆపొద్దు. డోంట్ స్టాప్. ఏదన్నా మీకు ఆప్టికల్స్ అనిపించినప్పుడు, ఏదన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు కొంచెం వెయిట్ చేసి దాని గురించి ఆలోచించి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవుతూ మీరు అనేది మీ లైఫ్లో ముందుకు వెళ్ళడం నేర్చుకోండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ అనేది ఒక అల్టిమేట్ చేంజ్ అనేది రాబోతుంది. ఒక గోల్డెన్ సింహాసనం మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. మీ ఫ్యూచర్ ఒక గోల్డెన్ డేస్ లాగా కాబోతున్నాయి. బంగారపు బాట అనేది మీకు వేస్తున్నారు. ఏంజల్స్ అప్పుడే వేశారు. మీరు అది చూసుకొని మీరు వాక్ చేయండి. అందుకే టేక్ యాక్షన్ అని చెప్పారు ఫస్టే. ప్లీజ్ యూనివర్స్, ఇప్పుడు మీ వ్యూయర్స్ యొక్క నేము ఇది DFWMAJTI BSLEQ. దెన్ ఎస్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇవ్వండి. ఇది మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. ఎందుకంటే మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చేసింది. అగైన్ టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. కాబట్టి ఇది అందరికీ రెజినేట్ అవుతుంది. ఈ అన్ని రాసుల వాళ్ళకి రెజినేట్ అవుతుంది. నేను పర్టికులర్గా 2 రాసులు, మేషరాశి, సింహరాశి ఈ రీడింగ్లో చెప్పాను. నెక్స్ట్ రీడింగ్లో ఇంకా 2 రాసుల గురించి చెప్తాను. అగైన్ రెమెడీ కూడా చెప్తాను. చూసారు కదా, ఇదండి వాటి వీడియో. ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో అంతవరకు తీసుకోండి. రెజినేట్ కానీ పాయింట్స్ని లీవ్ చేయండి, ఎరేజ్ చేసేసేయండి. మీ మనసులో కూడా ఉంచుకోవద్దు ప్లీజ్. దయచేసి మీరు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎక్కడైనా ఇది పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని, గ్రాటిట్యూడ్ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా ఇన్బిల్ట్ చేసుకోండి. అగైన్ మీకు ఏదైనా నెగిటివ్ అనిపిస్తే దాన్ని మాత్రం లీవ్ చేసేసి మర్చిపోండి. అసలు అది ఏదైనా అయ్యుండొచ్చు, మీకు ఒక చాలా ఇంపార్టెంట్ అయిందైనా అయి ఉండొచ్చు. అది మీకు నెగిటివ్ అనిపిస్తే ఎరేజ్ చేసేసేయండి. ఇదేనండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.